అందరికీ నమస్కారం. ఈరోజు రాజకీయము యువతకు చాలామందికి జీవితంలో ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. దయచేసి ఎవరే కానీ రాజకీయము ఒక మంచితనంగా 10 మందికి సహాయపడే విధానంగా 10 మంది మంచి కోరే విధానంగా రాజకీయం చేయాలి. కానీ అనవసరంగా వీళ్ళవి పుట్టినరోజులు వాళ్ళవి పుట్టినరోజులని మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇది మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఈ పొద్దు మా బీజేపీ పార్టీలో మా ప్రధాని గారు చేసే కొన్ని మంచి పనుల గురించి చెప్తున్నాము. షేక్ హసీనా గారు అక్కడ చాలా అల్లర్లు గొడవలు జరిగితే ఈ పొద్దు ఆమెకు రక్షణగా మా ముస్లిం అయినా కానీ ఆమెకు రక్షణగా మా ప్రధాని గారు చేశారు. అలాగే కొంతమంది ముస్లింలు మొన్న నేను ఆయన ఏదో బజార్లో పోతుంటే ఒక మనిషి నన్ను అడగడం జరిగింది. మనకు బీజేపీ పార్టీ వ్యతిరేకము, మీరు ఎందుకు బీజేపీలో ఉన్నారు, చాలా మనకు వ్యతిరేకం అన్నాడు. అన్నా నీకు తెలిసినంతలో చెప్పు, ఎందుకు వ్యతిరేకం అన్నా. అవెల్లా నువ్వు చెప్పకూడదు, నువ్వు నన్ను అడగకూడదు, నేను చెప్పిందే నువ్వు వినాలా అన్నాడు. ఏందన్నా వినడం ఏందన్నా, ఈ పొద్దు మన దేశం ఇంత బాగుందంటే ఒక బీజేపీ పార్టీ వల్లనే ఉంది. నీకు తెలియదేం లేదు. ఎంతో ఉన్నత చదువులు చదివి కూడా డాక్టర్ కోర్సు చదివి కూడా వాళ్ళ మైండ్ ఏ విధానంగా పదార్థాలలో విషయాన్ని కలిపే విధానాన్ని అది ఎవరు నేర్పారా? ఆ డాక్టర్ కానీ ఆ వాళ్ళకు కానీ ఎవరు నేర్పినారన్నా? హిందువులు నేర్పినారా? ఎవరు నేర్పలే. ఎవడో ఎక్కడో ఉన్న విధానం, ఎక్కడో ఉన్న విధానాన్ని, ఎక్కడో ఉన్న చెడును మన దేశానికి తీసుకురావడానికి ఇళ్ళల్లా ప్రయత్నిస్తున్నారు. అటువంటి వాళ్ళను ఖండియడము, నిలదీయడము బీజేపీ పార్టీ తప్ప చేసిందే. నువ్వు చెప్పేది బాగోలేదన్నా. ఈ దేశం బాగుండాలా, లేకపోతే ఈ దేశం కట్టయిందే. చూడదు కట్టయింది. ఈ దేశం బాగుండాలన్నా మా బీజేపీ పార్టీతోనే అవుతుంది. కొన్నాళ్ళు రాజకీయం చేశారు, నిర్లక్ష్యమైన రాజకీయము. ప్రజలలో గట్టి ధైర్యాన్ని నింపకుండా ఎవరి కొద్ది వాళ్ళు విచలవిడిగా కొద్దిగా భయాన్ని కలిగించేలా రాజకీయం చేసినారు. మా బీజేపీ పార్టీ అట్లా చేయడం లేదు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. చదివినారు మీరు. ఎక్కడెక్కడన్నా దేశాలు 40 వారసుడు మన ముస్లిం అయిన ఆయన ప్రధాని గారిని కూకబెట్టుకొని కారులో తోలడం జరిగింది. నేను వీడియోలో కూడా చూసినాను. మరి అటువంటి వాళ్ళు ప్రధానిని గౌరవించి ఆయన ఎంతో రాష్ట్రానికి బాగా చేస్తున్నారు, దేశానికి బాగా చేస్తున్నారు, ప్రతి ఒక్క రాష్ట్రం బాగుండాలని చేస్తున్నారు. అటువంటి వ్యక్తి అమ్మడి మనం కలిసి ఉండాలి. మనం కూడా ఆయనను స్వాగతించాలి అనే ఎక్కడో ఉన్న పెద్ద పెద్దవాళ్ళ కుటుంబాలలో వారసుడే ఆయనను స్వాగతించి ఆయన విలువ ఇచ్చినప్పుడు మనం ఈ దేశంలో ఉండి ఈ దేశం మట్టి తింటూ ఈ దేశం గాలి పీడుతూ ఇతర దేశాల వాళ్లకు మనం సాయం చేసే విధానంగా ఉండకూడదు. ఈ దేశం మనది, ఈ దేశం మన అందరిది. ఈ దేశంలో మనం ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏముందంటే మన దేశానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా నిలదీసి యువత కూడా ఎటువంటి చెడు అలవాట్లు, ఎటువంటి దుర్మార్గంగా అలవాట్లు లేకుండా, తప్పుడు అలవాట్లు లేకుండా అందరం బాగుండేలా అందరం కలిసికట్టుగా ఈ దేశాన్ని ముందుకు నడపాలని కోరుకుంటున్నాను. జై హింద్.